ఒక ప్రశాంతమైన చెరువులో లూనా అనే చిన్న తాబేలు జీవించేది. ఆమె తన అన్నదమ్ములలోనే అతి చిన్నది, అలాగే అతి మెల్లగా నడిచే తాబేలు. ఇతరులు నీటిలో వేగంగా ఈదుతూ పాళ్లపైకి సులభంగా ఎక్కేవారు. కాని లూనా ఎప్పుడూ వెనకబడిపోతూ ఉండేది. ఒకరోజు పెద్ద తుఫాను వచ్చింది. భారీ వర్షాల వల్ల చెరువు నీటితో నిండిపోయింది. అప్పుడు ఒక చిన్న బాతుపిల్ల చెట్లు మరియు గడ్డి మధ్య చిక్కుకుపోయింది. పెద్ద జంతువులెవ్వరూ ఆ ప్రవాహం దగ్గరికి వెళ్లడానికి భయపడ్డారు. నేను పెద్దదైతే బాగుండు అని లూనా నిశ్శబ్దంగా అనుకుంది. కాని వెంటనే ఆ బాతుపిల్లను చూసింది. బహుశా నాకు పెద్దవాళ్లంతా కావాల్సిన అవసరం లేదు. బహుశా నాకు ధైర్యముంటే చాలు అనుకుంది. చాలా జాగ్రత్తగా, మెల్లగా లూనా నీటిలోకి వెళ్ళింది. ప్రతి రాయి, చెట్టు కొమ్మను పట్టుకుంటూ ముందుకు సాగింది. గాలి గట్టిగా వీచింది. కానీ లూనా ఆగలేదు. ఆమె బాతుపిల్ల దగ్గరికి చేరింది. దాన్ని సురక్షితంగా బయటకు తీసుకువచ్చింది. ఇద్దరూ ఒడ్డుకు చేరుకున్నారు. అన్ని జంతువులు ఆనందంతో కేకలు వేశారు. నీవు ఎంత ధైర్యంగా ఉన్నావో లూనా! లూనా నవ్వింది. చిన్న తాబేళ్లు కూడా గొప్ప పనులు చేయగలవు. ఆ రోజు నుండి ఎవరికైనా ధైర్యం తక్కువగా అనిపించినప్పుడల్లా వారు లూనాను మరియు ఆమె గొప్ప ధైర్యాన్ని గుర్తుచేసుకునేవారు.